కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునిని ఆరాధించడమే అది అసలైన భక్తుని యొక్క నిదర్శనం. స్తోత్రం చెప్పండి. ఉన్నప్పుడు మనం చెప్పేది వేరు, ఉన్నప్పుడు మనం సాక్ష్యం ఇచ్చేది వేరు, ఉన్నప్పుడు మనం ప్రభువు కోసం ఘనంగా చెప్పడం వేరు. లేని కాలంలో కూడా ఈ బాధ కలగను కూడా నా మేలుకే అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. చెప్పగలమా? ఈ నష్టము నా మేలుకేనండి, ఈ కష్టము కూడా నా మేలుకేనండి, ఈ శ్రమ కలిగింది అది ఎందుకో నా మేలుకేనండి అని చెప్పగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్య మార్గములో వారిని ఆయా పరిస్థితుల మధ్యలో నడిపించాడు అని చూస్తే వారు ఎంతవరకు వారు ఓర్పుతో ఉంటారో, ఎంతవరకు వారు విశ్వాసమును కలిగి ఉంటారో, ఎంతవరకు ప్రభువుని మహిమపరిచే విషయంలో సనగకుండగా గొనగకుండగా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండకుండా ఉంటారని వారిని నడిపించిన మార్గం అంతట్లో చూస్తే ఆఖరికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరే. స్తోత్ర. ఎంతమంది? కానానికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరు? కాలేబు, యెహోషువలు. మిగతా వాళ్ళంతా ఎందుకనంటే దేవుడికి కావలసింది అవసరానికి నీకు మేలు కలిగితే ఆరాధించే వాళ్ళు కాదు, కష్టం వచ్చిన ఆరాధించేవాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. కొన్ని శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. ఆయన ప్రాణమును పోవడానికి అనుమతించలేదు, కానీ యోబుని శ్రమపరచడానికి అనుమతించాడు. దేవునికి స్తోత్రం. అవునా? యోబుని ఏం చేయడానికి అనుమతించాడు? ప్రాణం పోవడానికి అనుమతించలేదు. ప్రాణం మీద నీకేం లేదు, అధికారము లేదు అన్నాడు. ప్రాణాన్ని తీయడానికి నీకు అధికారం లేదు. అందుకే ఎన్ని రకాలుగా యోబుని పరిశీలన చేయాలో, ఎన్ని రకాలుగా యోబుని పరీక్షించాలో ఆర్థికంగా పరీక్షించాడు, అనారోగ్యం ఇచ్చి పరీక్షించాడు, పిల్లలను ఒకేసారి మరణకరమైన శ్రమను కూడా కలిగించి పరీక్షించాడు. అటు ఆరోగ్యం పోయింది, ఇటు ఐశ్వర్యం పోయింది, ఇటు ఇంటిలో భయంకరమైన ఫ్యామిలీ అంతా కూడా, పిల్లలందరూ కూడా పోగొట్టుకున్నాడు. ఇన్ని రకాలుగా పోయినా సరే ఆయన ఒకటే అన్నాడు, ఈ దేహం చీకిపోయినా, ఈ శరీరం కొల్లిపోయినా నేను నా విమోచకుని చూస్తాను. దేవునికి స్తోత్రం. నేను నా ప్రభువును చూస్తాను, నా దేవునిని నేను విడవను, ఆయన ఎదుట నా ప్రవర్తన నేను రుజువుపరుచుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, యోబుకు వచ్చిన శ్రమలను బట్టి మనం గమనిస్తే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, నీకు కూడా ఒకవేళ కొన్నిసార్లు ఇలాంటి శ్రమలు ఎదురైనప్పుడు నిలబడేవాడుగా నువ్వు ఉండాలి. ఆమేన్. నిలబడేవారుగా మనం ఉండాలి. అలా కాకపోతే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితమునకు అది ఏమాత్రం కూడా విలువైనదిగా ఎంచబడదు. అది విలువగా కనబడదు. బాగున్నప్పుడు ఉన్న ఆనందము బాగోలేనప్పుడు కూడా ప్రభు విషయంలో అదే నిరీక్షణ, అదే ఓపిక, అదే విశ్వాసము, అదే పట్టుదల, అదే ప్రార్థన మనలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, దేవుడు అరుణోదయమున వానికి ఏం చేస్తాడట? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనక దానికి ఏమి లేదు, చలనము లేదంటే అర్థం ఏంటంటే ఆయన నీలో ఉంటే నీ విశ్వాసం కదిలిపోదు. స్తోత్రం. ఇండొచ్చిన అక్కడికి పరిగెడదాం, ఇక్కడికి పరిగెడదాం, ఏంటో అలాగే చెప్తారు వీళ్ళు. లేకపోతే మందిరానికి వెళ్తే అలాగే చెప్తారు, గుళ్ళోకి వెళ్తే అలాగే చెప్తారు, పాస్టర్ గారు అయితే అలాగే చెప్తారు. నేను ఎక్కడికైనా సరే ఈ విపత్తు నుంచి తప్పించుకోవడానికి ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు ఈరోజు చాలామంది. ప్రేమ దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాస జీవితానికి నువ్వు నిలిచి ఉండాలి. స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడంటే 46వ కీర్తన 5వ వచనం ఇప్పుడే కదా చదువు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి ఏమి లేదట, చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి అరుణోదయమున దేవుడు ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క సహాయం ఎలా ఉంటుందంటే నిన్నటిదిగా ఉండదు, ఇప్పుడుదిగానే ఉంటుందట. స్తోత్రం చెప్పండి. భక్తుడు అన్నాడు,
దేవుని సహాయం ఎప్పటికప్పుడు కొన్నిసార్లు రెడీమేడ్ లాగా ఉంటుందంట. దేవుని స్తోత్రం. అలాగా రెడీమేడ్ కదా. ఇప్పుడు బట్టలు కావాలంటే కొలతలు వేయాలి, ఒకప్పుడు దాన్ని క్లాత్ తీసుకోవాలి, కొలతలు వేయాలి, టైలర్ దగ్గర పట్టుకెళ్ళి కట్ చేయాలి, ఎండలో నీళ్ళలో ఆ క్లాత్ నానపాలి, ఎన్నో పనులు చేయాలి. అప్పుడు కానీ అది వచ్చేది కాదు. ఇప్పుడైతే ఇది రెడీమేడ్ లాగా వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. దేవుడు కొన్నిసార్లు మనకి రెడీమేడ్ లాగా మార్గం తెలుపుతుంటాడు. హల్లెలూయా, స్తోత్రం. నీ దగ్గర ఉండు అప్పుడు దాకా నీకు ఎక్కడ అవసరం ఇంకెవరు ఏ రీతిగా కూడా ఉండదు. కానీ దేవుని కార్యం ఎలా ఉంటుందంటే సడన్గా ఆయన ద్వారం తిరుగుతుంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను గమనించాను, కొన్నిసార్లు మనం దాచుకోవాలనుకుని దానిని భద్రపరుచుకుంటాం. అది ఆ సమయానికి ఉపయోగకరంగా ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు మన్నాను కురిసిన తర్వాత, దేవుడు మన్నాను కురిపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కకృతితో, ఏం చెప్పాలంటే కడుపు కకృతులు అంటారు. ఎవరాలు కడుపు కకృతి అంటే దేవుడు ఏమన్నాడు? ఏనాటిది? అవునా? ఏమన్నాడు చెప్పరే? ఏనాడు దానాడు ఏం చేయండి, కూర్చుకోండి అన్నాడు. ఏనాడు దానాడు అంటే ఆయన రెడీగా ఫ్రెష్గా ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అందులో ఉన్నారు కొంత కకృతులు. ఆ కకృతులు ఏం చేశారు? వాళ్ళు తిన్నాదే కాకుండా రేపు పొద్దుడికన్నా మళ్ళీ ఇది బాగా, రేపు పొద్దుడికి వస్తుందో రాదో, రేపు పొద్దుడికి మళ్ళా ఇస్తాడో ఎవడో, రేపు పొద్దుడికి ఎంత టైం అవుతుందో, రేపు పొద్దుడికి ఏ టైంకి మళ్ళీ ఆహారం పెడతాడో అనే ఉద్దేశంతో కొంతమంది ఏం చేశారంటే ఆ పాత్రలు అట్టుకెళ్ళి తిన్నాకాడికి తిని వాటిని నిండా నింపుకొని తెల్లారికి తిందాం అనుకున్నారు. తెల్లారికి అది ఏమైందంటే పురుగు పట్టి, కంపు కట్టి, పాసిపోయి పురుగెట్టేసింది. నేను ఎందుకు మనం చెప్తున్నానంటే దేవుడు ఎప్పుడు కూడా నీకు ప్రసంగా ఎత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నేను అరుణోదయాన్ని దానికి నేను ఏం చేస్తాను. దేవునికి స్తోత్రం. అరుణోదయాన్ని దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మనం కనిపెట్టాలి ఎవరి మీద? ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మనలో ఉండాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం మీరు చూస్తే, నేను ఎందుకు వాక్యం ప్రారంభించేశానంటే తర్వాత ఎక్కువ ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి నేను ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని నేను వారిని క్షమింతాను, వారి దేశాన్ని కూడా నేను బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను. ఈ స్థలం ముందు చేయబడే ప్రార్థనల మీద నా కన్ను దృష్టి నిలుస్తుంది, నా చెవులు దానిని ఆలకింతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము ఏం చేయాలంటే తగ్గించుకొని ఏం చేయాలి? ముందు చేయవలసింది ఏంటి? రెండో పని ఏంటి? ప్రార్థన. 3వ పని ఏంటి? 4వ పని ఏంటి? అప్పుడు 4 పనులు చేయాలి. దేనికి స్తోత్రం చెప్పండి. ఎన్ని పనులు ఉన్నాయి ఇక్కడ? 1 తగ్గించుకోవాలి, 2 ప్రార్థించాలి, వెతకాలి, చెడు మార్గంలో ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. అప్పుడట ఆయన ఏం చేస్తాడు? నేను ఆకాశము నుండి వారి ప్రార్థన వింటాను, వారి పాపములను క్షమించాను, వారి దేశమును నేను స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే, తగ్గించుకోవాలట. ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఇక్కడ అంటున్నాడు, తమ్మును తాము తగ్గించుకో.
ప్రియులారా, మనం ఎంత గొప్పలమైనా కావచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఎదుట మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. నిన్ను నీవు ప్రజెంట్ చేసుకునే విషయంలో మన గొప్పతనం ఏమీ కూడా, అందులో ఏ గొప్పతనము మనకు లేదు. ఈరోజు ఎలాగున్నాము అంటే ఎవరి కృప? అంతకు మించి ఏమన్నా ఉందా? అంతకు మించి నా వల్ల అనుకున్నాం అనుకోండి, అది ఏమీ లేదు. ఎవరి కృప? స్తోత్రం. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా నీ కృపా, నీ కృపా, ఇది కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడిచి నన్నాదరించినావు. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడిచి నన్నాదరించినావు. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరి కృప? మోషే 27వ తారీఖు ఆగస్టు కదా, ఆగస్టు 27వ తారీఖు తన కళ్ళ ముందు జరిగిన, కనురెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ఇదిగో ఒక వ్యక్తి కళ్ళ ముందే అర్థమైపోతే ఈరోజు ఇలా ఉన్నాడు అంటే చెప్పాలి గట్టిగా. ఇందులో మన గొప్పతనం ఏమీ లేదండి. నీ చుట్టూ 100 మంది ఉన్నా, నువ్వు 1000 మందిని కాపలా పెట్టుకున్నా, నాకేమనుకుని ఒకవేళ నువ్వు ప్రమాదకరము కానీ ప్రమాదం జరగలేనంతగా మన దేహాన్ని కప్పుకున్నా సరే, దేవుడు తోడు ఉండకపోతే మనం ఎన్ని భద్రతలు చేసుకున్నా, ఎన్ని కాపలాలు పెట్టుకున్నా, ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా అది మన వల్ల సాధ్యం కాదు. హల్లెలూయా. ఏమండి, గొలియాతు శరీరం అంతా కూడా కవచంతో కప్పేసుకున్నాడు. ఎక్కడా కూడా తన దేహానికి కత్తిగాటు కూడా తగలకుండగా, ఏ రకమైన అవతల వాడి యొక్క చేతి ఆయుధము ఏ శరీరంలో ఎక్కడా కూడా అతనికి గాయము చేయకుండగా తన శరీరాన్ని అంతటినీ కూడా ఏమండి కవచముతో నింపేసుకున్నాడు. స్తోత్ర. ఎవరు? గొలియాతు. ఎక్కడ ఖాళీ లేదు, ఎక్కడ కూడా దేహం కనబడనివ్వలేదు, ఎక్కడ కూడా అతనికి గాయపరిచే ఆయుధాలకి అవకాశం లేనంతగా అతను ప్రొటెక్షన్, అంతగా అతను కేర్ఫుల్గా తన దేహానికి అంత ప్రొటెక్షన్ ఇచ్చుకున్నాడు. దావీదుకి ఏ ఆయుధం, దావీదుకి ఏ ప్రొటెక్షన్ లేదు. దేనికి స్తోత్రం చెప్పండి. దావీదు ఏ రకమైన కవచం ధరించుకుని వెళ్ళలేదు. దావీదు ఎలాంటి విధమైన డాలు కానీ, ఈటి కానీ, బల్లెము కానీ, కత్తి కానీ, లేకపోతే మరో రకమైన యుద్ధాయుధములు ఏ దావీదు పట్టుకుని వెళ్ళలేదు. కేవలము దేవుని పక్షంగా నేను వస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ ఒరే కుక్క పిల్లను చంపడానిక కుక్క మీదకి వెళ్తున్నావా అన్నట్టుగా
అతడు కూడా గొలియాతు కూడా అదే మాట్లాడాడు. కుక్కను అనుకున్నావా కర్రట్టుకుని వస్తున్నావు అన్నాడు. హల్లెలూయా. ఏమనుకున్నావు? కుక్కను అనుకున్నావా? కుక్కనా నేనేన్నాను అన్నట్టుగా మాట్లాడాడు. ఎక్కడ కూడా తనకి అవకాశం లేనంతగా కవచాన్ని ధరించుకుని ఇశ్రాయేలు ప్రజలను సైతము కూడా గడగడలాడిస్తూ జీవగల దేవుణ్ణి కూడా దూషణతో మాట్లాడుతుంటే రగిలిపోతున్న దావీదు యొక్క హృదయంలో ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడిని దేవుడు నా చేతికి అప్పగింతాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ సున్నతి లేని ఫిలిష్తీ నిమిత్తమై ఇశ్రాయేలీయులు ఎవరు హృదయము కలవరపడవలసిన పని లేదు, ఎవరు భయపడద్దు. ఎందుకంటే యుద్ధము నేను కాదు, దేవుడే జరిగించాడు. స్తోత్రం. ఆమేన్. నేను దేవుని పక్షంగా వస్తున్నానని ఆ వరుసలలో ఉన్న ఒకే ఒక రాయి ఆ దావీదు చేతుల్లో గిరగిరా తిప్పి విడిచిపెడితే ఎంత భద్రత చేసుకున్నాడో గొలియాతు గాని బోర్లా పడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకు ఇవాళ చెప్తున్నానంటే దేవుడు నీకు తోడై ఉండకపోతే ఎన్ని భద్రతలు చేసుకున్నా ఎన్ని చేసుకున్నా అది భద్రపరచబడతావు. కానీ దేవుడు చేశాడా నీ భద్రతలో నీకు ఏ లోకపరమైన భద్రత ఏది లేకపోయినా, మనుషులు నీకు భద్రంగా లేకపోయినా, ఎవరూ లేకపోయినా నేను దేవుడు లేవనెత్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎంత కృప చూపాడంటే అందుకంటున్నాడు తమ్ము తాము ఏం చేయాలి? దేవుని ఎదుడు తమను తాము తగ్గించుకోవాలి. ప్రభువా నేను ఎంతటి వాడినయ్యా, దేవుని సన్నిధి అనేసరికి గడగడలాడిపోవాలి. దేవుని పని అనేసరికి నేను ముందుండాలి అనుకోవాలి. దేవుని కార్యం చేసే విషయంలో ఇంతవరకు ఎవరో చేశారేమో కానీ ఇప్పుడు నేనన్నిటికీ ముందుండాలనుకోవాలి. దేవుని స్తోత్రం. 2 సమూయేలు గ్రంథంలో దావీదు సౌలుకి తేడా ఏంటి అని చూస్తే మీరు చూడండి. 2 సమూయేలు గ్రంథంలో ఒక మాట అక్కడ మనం చూస్తాం. 3వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథము. సౌలు కుటుంబకులను దావీదు కుటుంబకులను బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలను సౌలు కుటుంబం అంతకంతకు ఏమైందట? నేరసిల్లెను. అంటే అర్థం ఏంటి? దిగజారిపోయింది. ఎవరు కుటుంబం? సౌలు కుటుంబం అంతకంతకు ఏమైంది? దిగజారిపోయింది. అంతకంతకు లాస్ అయిపోయింది. అంతకంతకు నష్టపోయాడు. అంతకంతకు ఎందులో కూడా అతడు జయము పొందలేని వాడిగా అపజయం పాలైపోయాడు. కారణం ఏంటి? దావీదు అందే వచనంలో దావీదు కోసం కూడా ఉంది. దావీదు అంతకంతకు ప్రబలెను అని ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకు తేడా ఇద్దరికీ తేడా ఏంటి? దావీదు కంటే సౌలు ముందువాడు కదా. దావీదు కంటే సౌలు ప్రవక్తలలో ఉన్నవాడిగా పిలువబడినట్లుగా ఆత్మచేత అభిషేకించబడిన వాడిగా ఉన్నాడు కదా. కొత్త మనసు పొందినట్లుగా నడిచిన వాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే తేడా ఏంటంటే అతని హృదయంలో గర్వం చోటు చేసుకుంది. సౌలు హృదయంలో ఏం చేస్తుంది? గర్వము చోటు చేసుకుంది. అతిశయము చోటు చేసుకుంది. ఆడెంత ఈడెంత అనేటట్లుగా అతడు చాలా 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 ఏలనగా చులకనగా తన ఎదుటి ఉన్న వ్యక్తిని చూడడం చూశాడు. దేవుని స్తోత్రం. దేవుని మాట వినడం కంటే తన ఇష్టం వచ్చినట్లుగా చేయాలనుకుని దేవుని సేవకుడు చెప్పిన మాటను కూడా ఏమండి ఆజ్ఞను అతిక్రమించాడు. అందుకే అదే సమూయేలు గ్రంథంలో మీరు పక్కకి మరొక అధ్యాయంలోనికి వస్తే 7వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట, దావీదు ఎంతగా దేవునికి అతడు విధేయత కలిగి ఉన్నట్లుగాను మనం కనబడతాడు. నా కుటుంబం ఏ పాటిది అది
ఎంత హెచ్చుగా నా కుటుంబం ఏర్పాటుది ఎంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగుపోవు దానిని కలగపోవు దానిని గురించి నువ్వేం చేశావు? సెలవిచ్చావు. యెహోవా నా ప్రభువా యెహోవా, దావీదు అవును నేను నీతో ఇక ఏమి చెప్పుకోగలనయ్యా? స్తోత్రం. దావీదు ఒదిగిపోయాడు. దావీదు చిన్న బిడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. ఎందుకని తెలుసా? దేవుడు ఒక దినాన్ని దావీదు దేవుని మందిరం కట్టాలనుకుని ఆశపడుతున్న సమయంలో దేవుడు ప్రవక్త ద్వారా నాతాను ద్వారా నీ ద్వారా కాదు కానీ నీ సంతానములో నుండి నీ గర్భవాసములో నుండి వచ్చే ఒకనతో దేవుడు మందిరాన్ని కట్టించుకుంటానన్నాడయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే దావీదు ఎంత భాగ్యం అయ్యా అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎంతగా అందుకే దావీదు ఏం చేశాడు? ఇప్పుడు ఆ మాట పలుకుతున్న మాట ఏంటి? అదే ఆ మాట. ఏమన్నాడు? ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది. ఇంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమే మానవుల పద్ధతిని బట్టి చూడగా కాలం జరిగిన తర్వాత నా సంతానమునకు కలుగుబోవు దానిని కూడా నువ్వు సెలవిచ్చేసావయ్యా. నేనేం చెప్పుకుంటాను ఇంకా? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకోవాలి ప్రియులారా. ఈ తగ్గింపు దేవుడి నిన్ను చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనం కొన్నిసార్లు తగ్గించుకునే విషయంలో మనం ఏమనుకుంటామంటే నేను తగ్గాలా ఇక్కడ అనుకుంటాం. నేను తగ్గాలా ఇక్కడ, నా యొక్క యోగ్యత ఏంటి, నా విలువేంటి, నాకున్న స్టేటస్ ఏంటి, నాకున్న గౌరవం ఏంటి అని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా ఆయన ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకంటున్నాడు తమను తాము నా పేరు పెట్టబడిన జనులు తమను తాము ఏం చేయాలి? తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను ఏం చేయాలి? విడిచి ఆకాశమునందు నేను ఆజ్ఞ ప్రార్థనను నేను విని వారి పాపములను, వారి దోషములను, వారి అతిక్రమములను, వారి పరిస్థితులన్నిటినీ కూడా నేను వారిని తిరిగి మరలా బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గించుకోవాలి. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు తన కృపను మనం నేర్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు తగ్గింపు తన కుటుంబాన్ని హెచ్చించింది. సౌలు హెచ్చింపు తన కుటుంబాన్ని దిగజారు చేసింది. దేవుని దగ్గర మనం తగ్గించుకోవాలి. ఆమేన్. స్తోత్రం. అందుకే యోబు అంటాడు, తన భార్యతో చెప్తాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుకు. శ్రమ మేలు అనుభవించిన మనము కీడు కూడా మనం ఏం చేయాలి? అనుభవించవలసి ఉన్నది. అనుభవించతగమా? మేలు ఉన్నప్పుడే దేవుని స్తుతిస్తామా? బాగున్నప్పుడే దేవునికి గొప్ప అని చెప్తామా? బాగోలేనప్పుడు కూడా ఆయనకు మనం విధేయులం అయిపోవాలి. తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం. ఆయన ఎందుకు శోధించాడో, ఆయన ఎందుకు శ్రమపరిచాడో, ఆయన ఎందుకు మనల్ని ఏ రీతిగా పరీక్షిస్తున్నాడో అది మనకు తెలియదు. కానీ ఆయన సందులో ఆ పరీక్షలో నిలబడ్డామా నీకు ఆయన ఉన్నతమైన బహుమానం ఇస్తాడు. స్తోత్రం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ పరీక్షలో నిలబడ్డామా దేవుడు అందరికంటే ముందుగా నిన్ను ప్రశంసిస్తాడు. ఆమేన్. ఆయన అన్నాడు విడిచిపెట్టువాడు కాదు. అందుకే దేవుడు అరుణోదయమున దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక దానికి ఏం లేదట, చలనము లేదు. అరుణోదయమున దేవుడు వానికి ఏం చేయబోతున్నాడు? దేవునికి స్తోత్రం. ఎందలాడే ఆయనకి సహాయం చేసేవాడిగా ఉంటాడు. హల్లెలూయా.
ఆయన సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. ఆయన స్వరం విన్నప్పుడు తగ్గించుకోవాలి. ఆయన పాదాల దగ్గర దీనులుగా మారిపోవాలి. ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి అయ్యో ఆయన కంటే ఏది నాకు ఎక్కువ ప్రభా నా పట్ల ఎంత కృప చూపావు నాయన. దావీదు ఎలాగైతే దేవుని సన్నిధిలో దీనుడిగా మారిపోయాడో మనం అలా మారితే ఆయన మరలా లేవనెత్తుతాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టువాడు కాడు. ఆయన నిన్న నేడు ఆయన మాట తప్పనివాడు. స్తోత్రం. నడిపించగలవాడు, నడిపిస్తాడు. శ్రమలోనైనా ఆమేన్ నడిపిస్తాడు. అడుగులు తడబడినా అడుగులు తడబడినా చేయి పట్టి వెళ్ళు కట్టి చక్కని ఆలోచన చేయి పట్టి వెళ్ళు కట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడోనైనా ఆయన వదిలేశాడు. ఆయన మర్చిపోయేవాడు. తల్లైనా తన పక్కన ఉన్న బిడ్డను తానైనా మర్చిపోవచ్చు. ఆయన మర్చిపోలేదు కనుకనే మళ్ళా మన మధ్యలో ఇలాగ చూడగలుగుతున్నాం. ఎన్ని కోట్లు ఇవ్వగలమా? కోట్లతో వస్తుందా? కోట్లతో దాన్ని తెచ్చుకోగలమా? ఆయన మనకి ఇచ్చిన కృప. స్తోత్రం. ఆయన తోడేలుంటే మీకు ఎన్ని విపత్తులు వచ్చినా ఆయన లేవనెత్తుతాడు. ఆయన ఏదో భయభక్తులు కలిగి విధేయత కలిగి ఉంటే ఆయన దగ్గర తగ్గించుకుంటే మళ్ళా మన స్థితిని మనకు మళ్ళా ఇవ్వగలరు. స్తోత్రం. కోల్పోయాడు యోబు, కానీ మళ్ళా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఎన్నంతలుగా? ఎన్నంతలు? రెండంతలుగా. ఎన్నంతలు? రెండంతలుగా యోబుని ఏం చేశాడు? ఆయన దీవించాడు. దేవుని స్తోత్రం. ఒక వంతు కాదు, ఎన్నంతలు? రెండంతలుగా ఇచ్చాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు? స్తోత్రం. ఈ పట్ల దేవుడు ఏం చేయబోతున్నా? మన నిరాశ ఎప్పుడు అవుతుంది? ఎలాంటి స్తోత్రం చెప్పాలి. మీ కష్టంలో, మీ పరీక్షలో మీ యొక్క ఓపికను దేవుడు చూశాడా? ఆయన మళ్ళా తిరిగి మీ స్థితిగతులను ఈ గ్రామంలో ఒక సాక్షిగా, ఈ గ్రామానికి తలమానికంగా ఏం చేయబోతున్నాడు? స్తోత్రం. హల్లెలూయా. ఈ గ్రామంలో నాకు గొప్ప సాక్షిగా నిలబెట్టుకోవాలి. మీ సాక్ష్యము అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి. మీ సాక్ష్యం అనేక యవనస్తులను కదిలించాలి. మీ సాక్ష్యము అనేకులను ప్రభు యొక్క నామం యొక్క మహిమను కోసం మీరు సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం. నిలబడాలి. ఎంతవరకు ఎక్కడికో కాదు, దేవుని కోసం కూడా పరిగెట్టాలి. స్తోత్రం. ఎవరి కోసం? మీ పని ఉంటే ఆ పని పూర్తయిన తర్వాత చేసే పని ఎవరి పని? స్తోత్రం. ఒకవేళ కొన్నిసార్లు మీ పని అధికమైనా సరే దేవుని పని ఉందా అది చేసేవా? దేవుని స్తోత్రం. ఇది ముఖ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆమేన్. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడా? దానికి ఏమవ్వదు, చలనము లేదు. నీ జీవితంలో ఆయన ఉంటే, నీ కుటుంబంలో ఆయన ఉంటే నిన్ను ఎక్కడ ఆయన కదిలిపోనివ్వవు. స్తోత్రం. ఎన్నొచ్చినా నువ్వు కదిలిపోవు, నువ్వు నిలబడతావు అంతే. ఆమేన్ చెప్పండి. నువ్వు నిలబడతావు, ఆయన నిలబెట్టుకుంటాడు. యోబుని స్నేహితులు ఎన్నో రీతిలుగా మాట్లాడారు. యోబుని రక్త సంబంధులు ఎన్నో రీతిలుగా మాట్లాడారు. యోబుని అందరూ కూడా చాలా నిరాశగా, నిస్పృహలతో చాలా పెదాలు విరిచి మాట్లాడారు. కానీ యోబు ప్రార్థన మళ్ళా వారిని బాగు చేసింది. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఏదో పాపం చేస్తే ఇది జరిగింది అని
అందరూ మాట్లాడారు. ఏదో పాపం చేశాడు, యోబు ఏదో దుర్మార్గమైన పని చేశాడు, యోబు ఏదో నీచమైన కార్యం చేశాడు, అందుకే ఒకసారి ఇంత నష్టం వచ్చిందని నానా రీతిగా అనుకున్న వాళ్ళందరూ ఒక దినాన్ని వాళ్ళే ముక్కు మీద ఏరేసుకున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు అవమానం ఎదురైనా ఓర్పుతో ఏం చేద్దాం? అది నింద ఎదురైనా చిరునవ్వుతో స్వీకరిద్దాం. ఆమె హేళన ఎదురైనా ఇది నా కోసం అనలేదులే, ఏమో అనుకుని వదిలేద్దాం. నన్ను ఎందుకు మీరు ఇలా మాట్లాడారు, నా కోసం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని విరోధం పెట్టుకోవడం వద్దు. ఎందుకో తెలుసా? ఆయన చూచుచున్నవాడు ఆయన ప్రతిఫలిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నా వ్యాజ్యము దేవుని దగ్గరే నేను అప్పగిస్తాను. ఎవరి దగ్గర అప్పగిస్తాను? నా వ్యాజ్యాన్ని దేవుని దగ్గరే పెడతాను. నేను ఆయన దగ్గరే నేను తేల్చుకుంటాను అంటాడు యోబు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వ్యాజ్యం ఆయన దగ్గర పెడతాను. కృంగిపోవద్దు, నిరాశపడవద్దు. ఆయన వల్ల నీ మొదటి స్థితి కంటే కడపడి స్థితి మహాప్రతికరంగా మార్చేస్తాడు. స్తోత్రం.